వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీ టెట్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళ కోసం, అదేవిధంగా సోషల్ వాళ్ళ కోసం, లాంగ్వేజెస్ వాళ్ళ కోసం, సో కామన్గా వీళ్ళందరికీ కూడా కామన్గా తెలుగు సబ్జెక్ట్ అనేది 30 మార్క్స్కి ఉంటుంది కదా. సో అసలు ఈ 30 మార్క్స్కి సంబంధించి మనం ఏ టాపిక్ చదవాలి, అదేవిధంగా క్వశ్చన్ ఫార్మింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ 6th నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదవాలని చెప్పేసి అనుకుంటున్నాం కదా. ఏ ఏ ఏరియాస్ని మనం బాగా ఫోకస్ చేయాలి, అదేవిధంగా ప్రతి టాపిక్కి సంబంధించి ప్రీవియస్గా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎలా ఉంది, ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే వినేసేయండి. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. మనకి ఇక్కడ టెట్ పేపర్ 2, సో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి కానివ్వండి, సోషల్ వాళ్ళకి కానివ్వండి, లాంగ్వేజెస్ వాళ్ళకి కానివ్వండి, కామన్గా మనకి తెలుగు సబ్జెక్ట్ 30 మార్క్స్ ఉంటుంది. సో ఈ 30 మార్క్స్కి సంబంధించి మెథడాలజీ చదవాలా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో మనకి మెథడాలజీ అనేది చదవనవసరం లేదండి. సో మనకి 18 టెట్ అప్పుడు మనకి మెథడాలజీ ఉంది, బట్ 22లో కానివ్వండి, 24లో కానివ్వండి, సో సిలబస్లో మనకి మెథడాలజీ చదవాలని మెన్షన్ చేయలేదు. కాబట్టి మనం మెథడాలజీ అయితే చదవనవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పేది సో కామన్ తెలుగు కోసం. ఓకేనా. ఇక్కడ నేను మీకు డిస్కస్ చేస్తున్న మెథడాలజీ ఉండదని చెప్తున్నాను కదా, అది ఎవరికి అంటే కామన్ తెలుగు వరకు మెథడాలజీ ఉండదు. అంటే కామన్ తెలుగు 30 మార్క్స్కి సంబంధించి మెథడాలజీ మనం చదవనవసరం లేదు. మళ్ళీ తెలుగు ఎవరైతే సో ఏపీ టెట్ 2 తెలుగు సబ్జెక్ట్ రాస్తున్నారో వాళ్ళకి తెలుగు ఈ కామన్ తెలుగు 30 మార్క్స్ కాకుండా తెలుగు 60 మార్క్స్కి ఉంటుంది. ఆ 60 మార్క్స్లో 48 మార్క్స్ కంటెంట్, 12 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. సో నేను వాళ్ళ కోసం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, కామన్ తెలుగు 30 మార్క్స్ కోసం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా. సో వీడియోలోకి అయితే వెళ్దాం, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. లాంగ్వేజ్ 1 తెలుగు 30 మార్క్స్కి మనకు ఉంటుంది. సో ఫస్ట్గా మనకి సిలబస్లో పఠనావగాహన అనే సబ్ హెడ్డింగ్ మెన్షన్ చేసి, సో దీంట్లో మనకి అపరిచిత పద్యం, అపరిచిత గద్యం ఈ టాపిక్స్ ఇచ్చారు. అంటే అపరిచిత పద్యం అంటే ఏంటంటే మనకి ఎగ్జామినేషన్లో సో మనకి టెక్స్ట్ బుక్లో లేని పద్యం అనేది ఒకటి ఇచ్చి సో దాని మీద క్వశ్చన్స్ అనేది అడుగుతూ జరుగుతుంది అనమాట. అదేవిధంగా అపరిచిత గద్యం, సో మనకి తెలియని ఒక గద్యం ఇచ్చేసి ఆ గద్యం మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతూ జరుగుతుంది. సో మనకి ఇక్కడ అపరిచిత పద్యం నుంచి ఎగ్జామినేషన్లో 2 బిట్స్ వస్తాయి. అంటే ఒక పద్యం ఇచ్చి దాని మీదే 2 క్వశ్చన్స్ అడగొచ్చు, లేకపోతే 2 వేరు పద్యాలు ఇచ్చి ఒక పద్యానికి సంబంధించి ఒక క్వశ్చన్, ఒక పద్యానికి సంబంధించి ఒక క్వశ్చన్, ఈ విధంగా కూడా అడగొచ్చు అనమాట. నెక్స్ట్ అపరిచిత గద్యం నుంచి కూడా మనకి 2 మార్క్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్రీవియస్ ఇయర్లో అపరిచిత గద్యం అనేది ఎలా ఇచ్చారు అని చూడండి ఒకసారి. జస్ట్ మీకు ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ మాత్రమే చూపిస్తున్నాను, ఇక్కడ మీకు మళ్ళీ అది ఎక్స్ప్లెనేషన్ అయితే చేయట్లేదు. ఓకేనా. సో చూడండి, సో ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ అపరిచిత గద్యం అనేది ఒకటి ఇచ్చేసి సో ఆ గద్యానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ని క్రింది వాటిలో గమనించండి అని చెప్పేసి ఇచ్చారనమాట. సో మీరు కరెక్ట్ ఆన్సర్ని చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే సెషన్లో మళ్ళీ అపరిచిత గద్యం నుంచి 2వ గద్యం ఏమి ఇచ్చారంటే సో వేరే పారాగ్రాఫ్ ఇచ్చి దానికి సంబంధించి ఒక చేత హలం మరొక చేత కలం పట్టడం అంటే ఏంటి. సో మనకు అపరిచిత గద్యం ఎప్పుడు కూడా ఈజీగానే ఉంటుందండి. మ్యాక్సిమం ఆ పేరాన్ని చదివి అర్థం చేసుకుని మనం క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేసే విధంగానే ఉంటుందన్నమాట. సో ఒక చేత హలం మరొక చేత కలం పట్టడం, కలం పట్టారు అంటే ఏంటంటే సో వ్యవసాయం చేశారు, అదేవిధంగా కవిత్వం రాశారు అని అనమాట. ఓకేనా. సో చూడండి, ఒకే గద్యం ఇచ్చేసి దాని మీద 2 క్వశ్చన్లు అడగొచ్చు, లేకపోతే 2 వేరు గద్యాలు ఇచ్చేసి ఒక గద్యానికి సంబంధించి ఒక క్వశ్చన్, ఒక గద్యానికి సంబంధించి ఒక క్వశ్చన్, ఈ విధంగా కూడా మనకు అడగొచ్చు అనమాట. నెక్స్ట్ అపరిచిత పద్యం చూడండి, మనందరికీ తెలిసిన పద్యమే ఇది. సో అపరిచిత పద్యం, సో ఇక్కడ మనకు అపరిచిత గద్యంతో పోల్చుకుంటే అపరిచిత పద్యం అనేది కొంచెం టఫ్గా ఇవ్వచ్చు. అంటే మనకి ఇక్కడ ఏంటంటే పద్యం ఇచ్చేసి ఆ పద్యాన్ని అర్థం చేసుకుని పెట్టే క్వశ్చన్స్ అడుగుతారు. సో అది మనకి ఈజీనే. అలా ఇక్కడ చూడండి, సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడిగారంటే పై పద్యంలో, సో పై పద్యానికి సంబంధించి థీమ్ అడిగారు అనమాట. పై పద్యం యొక్క థీమ్ ఏంటి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎవరి స్థానంలో వారు ఉంటే మంచిది అని చెప్పేసి ఈ పద్యం చెప్తుంది. మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఇదే సెషన్లో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు. సో వేరే పద్యం ఇచ్చేసి ఆ పద్యంలో నేర్పరి అనే పదానికి అర్థం ఏమిటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఓకేనా. సో ఇక్కడ మనకి నేర్పరి అనే పదానికి అర్థం తెలియాలంటే ఈ పద్యం చదివితే మనకి కొంతవరకు అవగాహన అవుతుంది. కంపల్సరీ నేర్పరి అనే పదానికి అర్థం అనేది మనకు తెలియాలి అంటే ఎలా, టెక్స్ట్ బుక్స్ని బాగా ప్రిపేర్ అవుతే మనకి ఈ పదానికి అర్థం
చేయగలుగుతాం అన్నమాట ఈజీగా. సో ఎప్పుడైనా సరే అపరిచిత పద్యంలో క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారంటే ఒక పదం ఇచ్చేసి దాని అర్థం ఏమిటి, లేకపోతే దానికి పర్యాయ పదాలు ఏమిటి, సో ఆ పద్యానికి సంబంధించి మొకటం ఏమిటి అని చెప్పేసి అడుగుతారు. నెక్స్ట్ ఇంకా డిఫికల్టీ చేయాలంటే ఒక వృత్త పద్యం ఇచ్చేసి సో దాన్ని ఘన విభజన చేసి అది ఏ రకమైన ఛందస్సుకు సంబంధించింది అంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలమ, మత్తేబమ ఈ విధంగా కూడా అడుగుతారనమాట. సో మ్యాక్సిమం ఈజీగానే అడుగుతారు. బట్ సమ్ టైమ్స్ ఓకేనా 100%లో ఒక 1% డిఫికల్టీ చేయడానికి అవకాశం ఉంది. టెక్స్ట్ బుక్లో మనకి పద్యాలకు సంబంధించి ఇటువంటివి ఇస్తారనమాట. సో శతకం అంటే ఏమిటి, ఓకేనా, ఇటువంటివన్నీ కూడా మనం బాగా చదువుకోవాలి. సో శతకం అంటే ఏంటి అంటే 100 పద్యాల రచనను శతకం అంటారు. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారనమాట, అది శతక పద్యం అయితే సో ఇక్కడ ఇది శతక పద్యం కదా, శతక పద్యం యొక్క లక్షణాలను గుర్తించండి ఇలా కూడా అడుగుతారు. సో ఎలా ఇచ్చినా కూడా మనం రెడీగా ఉండాలి. సో మరి అపరిచిత పద్యం, అపరిచిత గద్యానికి సంబంధించి మనం ఒకవేళ ప్రాక్టీస్ చేయాలంటే ఎలాగా అని చెప్పేసి డౌట్ ఉండొచ్చు మీకు. సో అపరిచిత పద్యం, అపరిచిత గద్యానికి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయాలంటే కనుక 9th క్లాస్ 10th క్లాసుల్లో మనకి VGS గైడ్లు ఉంటాయన్నమాట. ఓకే, 9th 10th సంబంధించి పిల్లలు చదువుకుంటారు కదా స్కూల్లో, ఓకేనా. ఆ పిల్లలు చదువుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఎగ్జామ్లో అపరిచిత పద్యం, అపరిచిత గద్యాలు అని చెప్పేసి ఇస్తారు. సో వాళ్ళకి VGS గైడ్లో కొన్ని ప్రాక్టీస్కి ఇస్తారన్నమాట, తెలుగు గైడ్లు, VGS గైడ్లు. సో ఆ గైడ్ తీసుకుని ఎవరైనా మీ దగ్గర చదువుకునే పిల్లలు ఉంటే ఆ గైడ్స్ తీసుకుని మీరు రెఫర్ చేసుకోండి. అవే పద్యం అవే గద్యం వస్తాయని కాదు, జస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అపరిచిత పద్యం, అపరిచిత గద్యం క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నారో మనకు తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సిలబస్లో మనకి సెకండ్ టాపిక్ ఏంటంటే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచకాల్ని మనం చదవవలసి ఉంటుంది అనమాట. 5 తెలుగు వాచకాల్లో ఏ టాపిక్ చదవాలి? సో ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితల పరిచయము, విశేషాంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు, ఉద్దేశ్యాలు. సో ఫస్ట్ అసలు ప్రక్రియలు అంటే ఇవి ఎక్కడ ఉంటాయి అనే విషయాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను 7th క్లాస్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని మీకు చెప్తున్నాను. ఓకేనా. సో మనకి ప్రతి టెక్స్ట్ బుక్ స్టార్టింగ్లో ఇండెక్స్ పేజ్ ఉంటుంది కదా, అది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇండెక్స్ పేజెస్ అనేవి మనం కంపల్సరీగా చదవాలి. ఇక్కడ చూడండి, అక్షరం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి అంటే వచన కవిత అన్నమాట. ఓకేనా. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారు, అక్షరం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి, వచన కవిత. సో 6th నుంచి 10th క్లాస్ వరకు, వీలైతే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ యొక్క ఇండెక్స్ పేజ్ని మీరు కంపల్సరీగా చదువుకోవాలి. సో ఇండెక్స్ పేజ్లో కూడా మీరు ప్రక్రియ ఏమిటి, ఓకేనా, ఆ పాఠానికి సంబంధించిన ప్రక్రియ ఏమిటి, ఇతివృత్తం ఏమిటి, కవి లేదా రచయిత ఎవరు అనే విషయాన్ని మీరు కంపల్సరీగా చదువుకోవాలి. ఇది ప్రక్రియ అంటే. మరి ప్రక్రియ లక్షణాలు కూడా మనకు సిలబస్లో మెన్షన్ చేశారు. సో మనకు టెక్స్ట్ బుక్లో సో తెలుగు టాపిక్స్ అయిపోయిన తర్వాత వచన కవిత యొక్క లక్షణాలు ఏమిటి, సో పద కవిత అంటే ఏంటి, పద కవిత యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పేసి మన టెక్స్ట్ బుక్లో కంటెంట్లో ఉంటుందన్నమాట. అది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చిన్న శిశువు. సో చిన్న శిశువు పాఠానికి సంబంధించి ఏ ప్రక్రియ చిన్న శిశువు అంటే పద కవిత. సో అదే చిన్న శిశువు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి అని కూడా అడుగుతారు. శైశవ వర్ణన. సో చిన్న శిశువు పాఠాన్ని రచించింది ఎవరంటే తాళ్ళపాక అన్నమయ్య గారు. ఓకేనా. సో ఇలా కూడా మనల్ని అడుగుతారు. ఇది చూడండి సిలబస్లో మనకి ఇచ్చిన దాని ప్రకారంగా 6th నుంచి 10th క్లాస్ వరకు మనం ఇండెక్స్ పేజీలు చదువుకోవాలి. వీలైతే 3rd క్లాస్ నుంచే చదవండి. నెక్స్ట్ నేపథ్యాలు, ఉద్దేశ్యాలని ఇచ్చారు కదా, విశేషాంశాలు. ఇవేంటంటే మనకు ప్రతి పాఠం స్టార్టింగ్లో ఫస్ట్ పేజీ మనకి ఏముంటుందంటే ఉద్దేశ్యం ఉంటుంది. ఆ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి. ఇక్కడ చూడండి, అక్షరం అనే పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ, ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయటమే ఈ పాఠం ఉద్దేశ్యం. సో మనకు డైరెక్ట్గా ఇది ఏదైతే ఉందో, ఈ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం ఇచ్చేస్తారు. ఈ విధమైన ఉద్దేశం కలిగిన పాఠం ఏమిటి అని చెప్పేసి మనల్ని అడుగుతారు. అప్పుడు మనం అక్షరం అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కవి పరిచయాలు కూడా మనం కంపల్సరీగా చదువుకోవాలి. సో అక్షర పాఠం యొక్క రచయిత ఎవరు? రవినూతల ప్రేమ్ కిషోర్. సో ఇక్కడ మనకు ఆయన పేరు గుర్తుపెట్టుకుంటాము. సో ప్రస్తుతం ఈ పాఠాన్ని ఆయన యొక్క ఏ రచన నుంచి తీసుకున్నారు, ఆయన యొక్క ముఖ్యమైన రచనలు ఏంటి, ఆయనకి ఏమైనా బిరుదులు ఉన్నాయా, ఓకేనా. నెక్స్ట్ ఆయన రాసిన ఏవైనా రచనలకి సో సాహిత్య అకాడమీ అవార్డులు కానీ ఏమైనా అవార్డులు వచ్చినాయి అనే విషయాన్ని మనం బాగా చదువుకోవాలన్నమాట. ఈ ఏరియాస్లో నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. సెకండ్ టాపిక్కి సంబంధించి సిలబస్ టెక్స్ట్ బుక్లో ఏమేమి చదవాలి అని చెప్పేసి నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో సో ఈ టాపిక్స్లో నుంచి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడిగారు అనే విషయాన్ని నేను మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు ఒక పాఠానికి సంబంధించి ఉద్దేశం ఇచ్చేసి ఈ ఉద్దేశం అనేది ఏ పాఠానికి సంబంధించింది అని చెప్పి మనల్ని అడిగారు అనమాట. సో ఎలా అడుగుతారు క్వశ్చన్ ఫ్రేమింగ్. నెక్స్ట్ చూడండి,
అవధాన పంచానన అనే బిరుదు ఎవరికి ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు చెప్పాను బిరుదులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా బాగా చదువుకోవాలని. సో అవధాన పంచానన అనే బిరుదు ఎవరికి ఉందంటే గడియారం వెంకట శాస్త్రి గారికి. ఓకేనా. నెక్స్ట్ స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. సో చూడండి, మనకు ఒక పాఠం ఇచ్చేసి ఆ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి అని చెప్పేసి అడగొచ్చు. లేదు, ఆ పాఠం యొక్క ఇతివృత్తమే ఇచ్చేసి ఇది ఏ పాఠానికి సంబంధించింది అని కూడా అడుగుతారనమాట. ఇక్కడ చూడండి, స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠం ఏంటంటే ధర్మ నిర్ణయం. ఈ లెసన్ నుంచి కంపల్సరీగా బిట్ అడుగుతున్నారు ఏదో ఒక సెషన్లో, మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా. సో ఇది సెకండ్ టాపిక్ సంబంధించి. సో ఈ సెకండ్ టాపిక్లో మనము టెక్స్ట్ బుక్లో ఏమేమి చదవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం తెలుగు వాచకాలకు సంబంధించి మనకి ఇక్కడ 4 to 5 బిట్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా సో ఇండెక్స్ పేపర్లో మంచిగా చదవండి, కవి పరిచయాలు మంచిగా చదువుకోండి, ప్రక్రియ లక్షణాలు మంచిగా చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ టాపిక్ పదజాలంకి సంబంధించి మనం ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సెకండ్ క్లాసెస్లో అంత మనం మరీ ఎక్కువ ఉండదు, జస్ట్ మ్యాక్సిమం మీరు ఈజీగా కంప్లీట్ చేస్తారు. థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో పదజాలానికి సంబంధించి మనం ఏమేమి చదవాలి అంటే అర్థాలు చదవాలి, పర్యాయ పదాలు చదవాలి, నానార్థాలు చదవాలి, వ్యుత్పత్తార్థాలు చదవాలి, ప్రకృతి వికృతులు చదవాలి, జాతీయాలు చదవాలి, సామెతలు, పొడుపు కథలు, మాండలిక పదాలు. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్ మనకి ప్రతి టెక్స్ట్ బుక్ సంబంధించి చివరన మనకి ఇలా అర్థాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అర్థాలన్నీ కూడా మనం మంచిగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఒకసారి చదివేస్తే మనకు గుర్తుండవండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మనం చదవాల్సి ఉంటుంది. ఈ అర్థాల్లో కూడా కొన్ని అర్థాలు అనేవి మనకి ఇంపార్టెంట్గా తెలుస్తాయి. అటువంటి వాటిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మీకు అబ్ది అంటే సముద్రం. సో అబ్ది అంటే సముద్రం, మళ్ళీ చూడండి ఇక్కడ జలది అన్నా కూడా సముద్రమే. సో ఇటువంటి అర్థాలు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి సిలబస్లో పర్యాయ పదాలు ఇచ్చారు. పర్యాయ పదాలు అంటే సమానార్థకంగా ఉండే పదాలని మనం పర్యాయ పదాలు అంటాం. ఇవి కూడా టెక్స్ట్ బుక్ చివరినిస్తారు, మనం బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా మనకి ఎగ్జామ్లు ఇలాగే అడుగుతారనమాట. సో సముద్రం, కడలి. సో పర్యాయ పదాలు ఇచ్చేసి జలది అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి అని చెప్పేసి అడుగుతారు. లేకపోతే సముద్రం, కడలి సో దేనికి వస్తుంది, జలదికి వస్తుంది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ పర్యాయ పదాలు అర్థాలు అనేవి సో టెక్స్ట్ బుక్ చివరినే కాకుండా ప్రతి పాఠం అయిపోయిన తర్వాత మనకు ఉంటాయి అన్నమాట అర్థాలు. సో అవి కూడా మనం కంపల్సరీగా చూసుకోవాలి. ఇక్కడ మీకు చూడండి అర్థాలు జతపరచండి అని చెప్పేసి ఒక యాక్టివిటీ ఫామ్లో ఇచ్చారు. మనకి ఇక్కడ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే గవాక్షం అంటే ఏమిటి, గవాక్షం అర్థం ఏంటని చెప్పేసి అడుగుతారు, కిటికీ అన్నమాట. సో నెక్స్ట్ పర్యాయ పదాలు కూడా టెక్స్ట్ బుక్ ప్రతి పాఠం వెనకాల ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చాలా తక్కువ ఉంటాయి మనకి. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చూసుకుంటే కనుక చాలా తక్కువ ఉంటాయి. సో ఆ తక్కువని మనం కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి, ఈజీగా మార్క్స్ వస్తుంది, ఈజీగా ఉంటాయి, మనం ఈజీగా గుర్తించవచ్చు. ఒక్కసారి చదివితే మనకి మ్యాక్సిమం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. అమ్మ ప్రకృతి. సో దీనికి వికృతి ఏంటి, అంబ. మనకి ఎగ్జామ్లో ప్రకృతి ఇచ్చి వికృతి అడగొచ్చు, లేదా వికృతి ఇచ్చి ప్రకృతి ఏంటి అని చెప్పేసి కూడా అడగొచ్చు అనమాట. సో నిద్ర ఇది ప్రకృతి, దీనికి వికృతి ఏంటి అంటే నిదుర. ఈ విధంగా అనమాట. నెక్స్ట్ పొడుపు కథలు. సో ఇవి కూడా టెక్స్ట్ బుక్ చివరి ఉంటాయి. అంటే మనకి ఊరంతటికి ఒకటే దుప్పటి, ఏంటది అని చెప్పేసి అడగరు ఎగ్జామ్లో. సో మనకి ఇక్కడ ఆన్సర్ అడగరు. సో ఊరంతటికి ఒకటే దుప్పటి, ఇది పొడుపు కథనా, సామెతనా, జాతీయమా, ఈ విధంగా అడుగుతారు. ఇక్కడ మీకు ఊరంతటికి ఒకటే దుప్పటి ఆన్సర్ గుర్తుపెట్టుకోవద్దని మీకు చెప్పట్లేదు. సో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, ఊరంతటికి ఒకటే దుప్పటి అనేది పొడుపు కథ అవుతుందా, సామెత అవుతుందా, జాతీయం అవుతుందా, ఈ విధంగా అడుగుతారు ఎగ్జామ్లో. సో మనం ఎప్పుడైనా సరే ఒక పాయింట్ ఎక్కువ చదవడానికి ట్రై చేయాలి తప్ప సో ఇది లేదు అది లేదని చెప్పేసి వదిలేయడానికి లేదు. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి పొడుపు కథలు అన్నీ కూడా. నెక్స్ట్ మీకు ఇక్కడ కొన్ని చూపించాను, మీకు ఇక్కడ సిలబస్లో చూపించినవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో 6th క్లాస్ ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్ నుంచి అన్నారు కదా. సో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయో ఆ టెక్స్ట్ బుక్స్లో మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకు మెయిన్గా చూసుకుంటే సో అర్థాల నుంచి కంపల్సరీగా బిట్ అడుగుతారు, పర్యాయ పదాలు నానార్థాల నుంచి కూడా కంపల్సరీగా బిట్ అడుగుతారు, వ్యుత్పత్తార్థాల నుంచి కూడా బిట్ వస్తుంది, ప్రకృతి వికృతుల నుంచి కూడా బిట్ వస్తుంది, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు వీటి నుంచి కూడా సో మ్యాక్సిమం 2 బిట్స్ అయితే అడుగుతాం జరుగుతుంది. సో మొత్తం ఈ పదజాలం నుంచి 5 to 6 బిట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా ఈజీ, ఎవరూ మిస్ చేసుకోకండి. మాండలిక పదాలు ఎన్నో ఉండవు, టెక్స్ట్ బుక్ మొత్తం మీద ఒక 10 ఉంటాయి. ఆ 10 మంచిగా ప్రిపేర్ అవ్వండి, వస్తే దాంట్లో నుంచే వస్తుంది. ఓకేనా, కొత్తగా ఏది రాదు.
నెక్స్ట్ సిలబస్ సో ఈ టాపిక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్లో ఎగ్జామ్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంది అని ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఒక పదం ఇచ్చేసి ఆ పదం యొక్క అర్థం ఏమిటి అని చెప్పేసి అడుగుతాం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, మొక్కై వంగ అనేది మానై వంగున, ఇది ఒక. సో ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అది ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. మొక్కై వంగ అనేది మానై వంగుతుందా, ఇది ఒక సామెత. ఓకేనా. సో ఈ విధంగా ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ అయితే ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నానార్థం ఎలా అడిగాడు. పక్షి పదానికి నానార్థాలు ఏంటి. సో ఈ విధంగా పక్షి అనే పదం నానార్థం ఏంటంటే ఖగము, బాణము. నానార్థాలు మనకి 8th 9th 10th క్లాసులో ఉంటాయి. 6th 7th చాలా తక్కువ ఉంటాయి, ఉండకపోవచ్చు కూడా. సో నెక్స్ట్, లోకములను ధరించున్నది వ్యుత్పత్తార్థం గల పదం ఏంటి. సో లోకములను ధరించున్నది ధర్మము, లేకపోతే ధర్మము అనే పదానికి వ్యుత్పత్తార్థం ఏంటి అని కూడా చెప్పేసి అడుగుతారు. అలా అడగొచ్చు. సో మనం ఎప్పుడు కూడా వాడు ధర్మం వ్యుత్పత్తార్థం ఏంటి అని చెప్పి అడగాలని లేదు, లేకపోతే వాడు లోకమును ధరించినది అని చెప్పేసి దాని ఆన్సర్ ఇచ్చేసి దానికి సంబంధించిన వ్యుత్పత్తార్థం ఏంటి, ఈ విధంగా కూడా మనల్ని అడగొచ్చు అనమాట, పేపర్ డిఫికల్టీ చేయాలనుకుంటే వ్యుత్పత్తార్థంకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పట్టణము పదానికి ప్రకృతి ఏంటి అంటే ఇక్కడ మీకు వికృతి ఇచ్చి ప్రకృతి ఏంటి అని చెప్పేసి మీకు అడుగుతున్నాడు. ఈ విధంగా కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. పట్టణము పదానికి ప్రకృతి ఏంటంటే పట్టణము అని చెప్పేసి అనమాట. నెక్స్ట్, సో చూడండి, ఇక్కడ మనసు కలత చెందటం అనే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏంటి. సో ఇక్కడ అది ఒక స్టేట్మెంట్ ఇచ్చి జాతీయమా సామెత అని అడగట్లేదు. సో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ని సో ఏ సందర్భంలో ఉపయోగిస్తాం, ఆ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం అని చెప్పేసి అడుగుతున్నారు. సో గుండెలు బరువెక్కినాయి అనే సందర్భంలో మనం మనసు కలత చెందటం అనే జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఇక్కడ శౌర్యము అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. శౌర్యం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటంటే తేజం, ప్రతాపం. ఓకేనా. సో ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి సిలబస్లో భాషాంశాలు 4th టాపిక్, వీటికి సంబంధించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒకటి గమనించాలి, ఇక్కడ మీకు ఏంటంటే సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, సో సిలబస్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఏ ఏరియాస్ని చదవాలి, నెక్స్ట్ ఆ ప్రీవియస్ ఇయర్లో ఆ టాపిక్స్కి సంబంధించి క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఏ విధంగా ఉంది అని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సార్ ఏంటి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నారు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు అని చెప్పేసి అనుకోకండి. ఇక్కడ నేను మీకు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. సో క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీకు సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు వాటిని కూడా చూపించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, భాషాంశాలు ఫస్ట్ మనకి వ్యాకరణ పారిభాషిక పదాలు. సో అంటే ఏంటంటే తత్సమం అంటే ఏంటి, తద్భవం అంటే ఏంటి, ఆగమం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏంటి, నిత్యం అంటే ఏంటి, వైకల్పం అంటే ఏంటి, బహుళం అంటే ఏంటి, ధృత ప్రాకృతికం అంటే ఏంటి, ప్రాతిపదిక అంటే ఏంటి, ప్రత్యయం అంటే ఏంటి, భాషా భాగాలు మనందరికీ తెలిసింది. సో భాషా భాగాలకు సంబంధించి విభక్తులు మొదలగినవి సిలబస్లో ఇచ్చారనమాట. సో ఇది చూడండి, ఇవి మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ చివరన చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సంధి అంటే ఏంటి డెఫినేషన్ ఇచ్చారు. పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం కావటం సంధి. ఎగ్జామ్లో మనకి డైరెక్ట్గా డెఫినేషన్ ఇచ్చేసి సో అది ఏంటి అని చెప్పేసి అడుగుతారన్నమాట. సంధి అని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకు సంధి అంటే ఏంటి, నిత్యం అంటే ఏంటి, నిషేధం అంటే ఏంటి, వైకల్పికం అంటే ఏంటి, బహుళం అంటే ఏంటి. సో ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్లో 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో చాలా క్లారిటీగా ఇచ్చారు. సో 7th క్లాస్లోనే కాదు, రిమైనింగ్ క్లాసెస్ 8th 9th 10th క్లాసెస్లో కూడా ఉంటాయి. సో మనకి ఈ టాపిక్స్కి సంబంధించి ఇక్కడ మీకు వ్యాకరణ పారిభాషిక పదాలు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ టెక్స్ట్ బుక్లో ఉంటే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, విభక్తులు. సో ఎగ్జామ్లో మనకి ఇలా అడుగుతారు, డుమువులు ఏ విభక్తి, ప్రథమా విభక్తి లేదా ప్రథమా విభక్తి ప్రత్యయమును గుర్తించండి అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇస్తారు. ఈ విధంగా కూడా అడగొచ్చు. విభక్తులను కూడా మనం మంచిగా చదువుకోవాలి. విభక్తులు అనేవి మనకు మంచిగా వస్తేనే సో మనం సమాసాలు ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చారు సిలబస్లో, భాషా భాగాలు మీ అందరూ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. ఇవి కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉంటే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, సందులు నిర్వచనాలు. సో ఇక్కడ మనకి సందులు మనకి చాలా ఉంటాయి, అవన్నీ చదవనవసరం లేదు. సిలబస్లో మనకి ఇచ్చిన సందులు మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో సిలబస్లో మనకి సంస్కృత సందులు, తెలుగు సందులు అని చెప్పేసి 2 రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. సంస్కృత సందులకు సంబంధించి సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సందులు. సో ఈ 4 సందులు ప్రిపేర్ అయితే సరిపోతుంది సంస్కృత సందులకు సంబంధించి. తెలుగులో అత్వ, ఇత్వ, ఉత్వ, ఎడాగామ, ఆమ్రేడిత, ద్రుక్తటకార, ధృత ప్రాకృతికనే మనం సరళ దేశ సంధి అంటాం. నెక్స్ట్, గసడ దవా దేశ సందులు.
ఇవి మాత్రమే మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ సందుల టాపిక్ ఎక్కడైతే ఉందో, సవర్ణ దీర్ఘ సంధి 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది, 10th క్లాస్ వరకు ఉంటుంది. సో ఒక నోట్స్ తీసుకోవడం, మీరు సవర్ణ దీర్ఘ సంధి అని హెడ్డింగ్ పెట్టడం, దాని డెఫినేషన్ రాసుకోవడం నీట్గా. సో అవి 6th క్లాస్లో ఎక్కడెక్కడ ఏమేమి సందులు ఉన్నాయి అవన్నీ రాసుకోవడం. సో మీరు ఆ సంధి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ చేసి మేము ఏది అడిగినా చేయగలం అంటే ఓకే, లేదు మేము కంపల్సరీగా ప్రతి సంధిని చదవవలసిందే అని చెప్పేసి అంటే ప్రతి సంధిని ప్రిపేర్ అవ్వండి. అంటే ఒక పదం ఇచ్చేసి అది ఏ సంధి అని అడగొచ్చు, లేకపోతే దాన్ని విభజించి కలపమంటాం, కలిపిన దాన్ని విడదీయమంటాం, అది ఏ సంధి అని అడుగుతాం, సంధి సూత్రం ఇచ్చి అది ఏ సంధి అని అడుగుతాం, లేకపోతే క్రింది వాటిలో సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రాన్ని గుర్తించండి. ఈ విధంగా కూడా మనకి ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఇప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నారు అనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ సమాసాలు. సో సమాసాలు, నిర్వచనాలు. ఓన్లీ నిర్వచనాలు ఇచ్చారు, కానీ నిర్వచనాలతో పాటుగా సంధికి సంబంధించి సూత్రము, నెక్స్ట్ సంధి కార్యం, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సమాసాలు, నిర్వచనాలు. ఇక్కడ మనకి ద్వంద్వ, ద్విగు, తత్పురుష, కర్మధార్య, బహురీహి, అవ్యయీభావ సమాసాలు. ఈ సమాసాలకు సంబంధించి చాలా ఉంటాయి, అవన్నీ మనం చదవనవసరం లేదు. సో వీటికి సంబంధించిన సమాసాలను మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఛందస్సు. సో ఛందస్సులో ఓన్లీ వృత్త పద్యాల వరకు మనం వృత్తాలకు సంబంధించి నేర్చుకుంటే చాలు. కంద పద్యాలు మనకు అవసరం లేదు. ఓకేనా. సో ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తేవం. ఇవి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఒక పద్యపాదం ఇస్తే దాన్ని మనం ఘన విభజన చేసి అది ఏ రకమైన పద్యము అంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలమ, మత్తేభమ అని చెప్పాలి. లేకపోతే క్రింది వాటిలో ఉత్పలమాల పద్యం యొక్క లక్షణాలు గుర్తించండి, సో కాని దాన్ని గుర్తించండి, అలా కూడా అడుగుతారన్నమాట. ఎలా ఇచ్చినా కూడా మనం అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ అలంకారాలకు సంబంధించి శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. సో శబ్దాలంకారాలు ఏంటి? వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, యమకము, ముక్త పదగ్రస్తము. సో ఇవి అర్ధాలంకారాలకు సంబంధించి రూపమ, ఉపమ, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి. సో ఈ అలంకారాల వరకు మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో మనకి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి. సో ఎక్కడెక్కడ ఈ టాపిక్స్ ఉన్నాయి అవన్నీ కూడా 6th నుంచి 10th క్లాస్ వరకు అవన్నీ కూడా మీరు మంచిగా నోట్స్ ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ నోట్సెస్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ బుక్స్ చదువుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఇంకెవరైనా ఆ వీడియోని విజిట్ చేయకపోతే కంపల్సరీగా విజిట్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ క్రియలు, రకాలు. సో క్రియలు, రకాలకు సంబంధించి ఇక్కడ మనకి క్వార్థం, ఛేదార్థం మొదలగునవని ఇచ్చారు. సో ఇక్కడ మనకి చాలా ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు కావాలంటే ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో మనకి టెలిగ్రామర్కి సంబంధించి PDF అనేది ఒకటి అప్లోడ్ చేశాను, అది చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. క్రియలు, రకాలు ఇంకా చాలా ఉంటాయి. క్వార్థం, వ్యతిరేకార్థం, ఛేదార్థం, శత్రార్థకం. సో ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ కూడా మనకి 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వాక్యాలు, రకాలు. సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ అనమాట. మనకి ఇంగ్లీష్లో బాగా తెలుసు, సో మన భాష అయినా కానీ తెలుగులో మనకు తక్కువ తెలుసు అనమాట. సో చూసుకోండి మరి. సో ఒక వాక్యం ఇచ్చేసి అది సామాన్య వాక్యమా, సంయుక్త వాక్యమా, సంశ్లిష్ట వాక్యమా, లేకపోతే ఒక వాక్యం ఇచ్చేసి దాన్ని సంయుక్తం నుంచి సంశ్లిష్టంలోకి మార్చాలంటే ఎలా, సంశ్లిష్టం నుంచి సంయుక్తంలోకి మార్చాలంటే ఎలా, ఈ విధంగా కూడా అడుగుతారనమాట. నెక్స్ట్ ఆశ్చర్యార్థకం అంటే ఏంటి, ప్రశ్నార్థకం, కర్తరి, కర్మణి వాక్యాలు. ఓకేనా. నెక్స్ట్ వ్యతిరేకార్థక వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు. సో ప్రత్యక్ష పరోక్ష కథనాలు అంటే ఇంగ్లీష్లో డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్. సో మనకి ఒక టీచర్స్ దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమని, ప్రత్యక్ష కథనం నుంచి పరోక్ష కథనంలోకి మార్చమని, పరోక్ష కథనంలోంచి ప్రత్యక్ష కథనంలోకి మార్చమని, లేకపోతే ఒక వాక్యం ఇచ్చేసి అది ఏ రకమైన కథనంలో ఉంది, ప్రత్యక్ష కథనమా, పరోక్ష కథనమా, ఇలా కూడా అడుగుతారన్నమాట. సో కర్తరి, కర్మణి అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఈ విధంగా కూడా అడుగుతారు. ఇది మనకి సిలబస్. ఓకేనా. సో టెట్ 2 కామన్ సబ్జెక్టు తెలుగుకి సంబంధించి సిలబస్ అయితే ఇది. సో ఈ భాషాంశాలకు సంబంధించి టెక్స్ట్ బుక్లో ఏరియాస్ ఎలా ఉన్నాయనే విషయాన్ని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఆల్రెడీ ఇక్కడ వరకు చూపించాను. నెక్స్ట్ చూడండి, ప్రతి టెక్స్ట్ బుక్ వెనకాల మనకి ఒక టాపిక్ ఒక పాఠం అనేది అయిపోయిన తర్వాత మనకు క్లియర్గా ఇచ్చారన్నమాట. ఇలాగా ఒక్కొక్క భాషాంశానికి సంబంధించి వైకల్పికం అంటే ఏంటి, ఒక పారిభాషిక పదం ఇచ్చారు, ఇక్కడ వైకల్పికం అంటే ఏంటి అని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సందులు. ఇక్కడ ఒక పదాన్ని విడదీసి ఇచ్చి దానికి కలపమన్నారు. సో ఎన్ని విధాలుగా కలపొచ్చు అనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ అదే ఒక పదాన్ని కలిపిచ్చి
దాన్ని విడదీయమని చెప్పేసి కూడా అడుగుతారు. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో ప్రతి పాఠం అయిపోయిన తర్వాత ఒక్కొక్క గ్రామర్ పాయింట్ని చాలా క్లియర్గా ఇచ్చారు. అవన్నీ కూడా మంచిగా మీరు నోట్ చేసుకుని సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవ్వడం మంచిది. ఇక్కడ చూడండి మరొక వ్యాకరణ పారిభాషిక పదం ఇచ్చాడు. బహుళం అంటే ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. బహుళం అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్. సో సందులు విడదీయటం, సందులు కలపడంలో ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ విభక్తి ఇచ్చాడు, తృతీయ విభక్తి ఇచ్చాడు. సో ఇలా అన్నమాట. సో ఇక్కడ మనకి సో చూడండి సమాస పదం, ఇక్కడ చూడండి సమాస పదం యశోదమేను. సో యశోదమేను అంటే దీని యొక్క విగ్రహవాక్యం ఏంటంటే యశోద యొక్క మేను. సో ఇదే సమాసం, ఈ విధంగా కూడా అడుగుతారన్నమాట. సో మీరు సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో సో ప్రతి పాఠం వెనకాల టెక్స్ట్ బుక్ చివరన ఏవైతే అంశాలు ఉంటాయో అవన్నీ కూడా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో వీటికి సంబంధించి సో భాషాంశాలకు సంబంధించి ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సో ఉత్పలమాల పద్యం మొత్తంలో భగణాల సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతుంది జరిగింది. సో ఇక్కడ మనకి ఇంకా ఛందస్సుకు సంబంధించి ఒక పద్య పాదం ఇచ్చేసి సో దాని ఘన విభజన చేసి అది ఏ రకమైన పద్యము, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలమ, మత్యభమ ఈ విధంగా కూడా అడుగుతారు. సో ఎలా ఇచ్చినా కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ ప్రత్యక్ష పరోక్ష కథనానికి సంబంధించి క్వశ్చన్ అనేది ఎలా అడిగారు. చదువుకున్న విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు. ఈ వాక్యానికి ప్రత్యక్ష కథనం ఏమిటి? సో ప్రత్యక్ష కథనం ఒక వాక్యం ఇచ్చేసి దానికి ప్రత్యక్ష కథనం ఏమిటి ఈ విధంగా కూడా అడుగుతున్నారు. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఇక్కడ ఎందుకు ఇస్తున్నారంటే మీరు అర్థం చేసుకుని సో ఈ విధంగా ప్రిపేర్ అవుతారని. నెక్స్ట్ చూడండి క్రింది వాటిలో వ్యతిరేకార్థక క్రియ ఏమిటి? సో క్రింది వాటిలో వ్యతిరేకార్థం మనకి సిలబస్లో క్వార్థం, ఛేదార్థం అవి ఇచ్చాడు. మొదలగ్నం అని ఇచ్చాడు. మొదలగ్నం అన్నీ అంటే మనం అన్నీ చదవాలి. వాడు ఇవి మాత్రమే అంటే సిలబస్లో ఉన్న చదివితే చాలు. వ్యతిరేకార్థక క్రియ అంటే ఏంటంటే సో క్వార్థం అంటే ఈ కారం వస్తుంది, తిని వస్తుంది. తిని అంటే క్వార్థం. సో వ్యతిరేకార్థం అంటే తినాక. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి సో ఆమె గీతాలు పాడగలదు. సో ఆమె గీతాలు పాడగలదు అనేది ఏ రకమైన వాక్యం సో అని చెప్పేసి ఈ విధంగా కూడా అడుగుతారు అనమాట. సో నెక్స్ట్ చూడండి చిత్రగ్రీవం గింజలు తిని వెళ్ళింది. ఇదేంటి? క్వార్థయుక్త సంశ్లిష్ట వాక్యమా, ఛేదార్థకయుక్త సంశ్లిష్ట వాక్యమా, చిత్రార్థకయుక్త సంశ్లిష్ట వాక్యమా, అప్యర్థకయుక్త సంశ్లిష్ట వాక్యమా ఈ విధంగా కూడా అడుగుతారన్నమాట. నేను ఇక్కడ ఆన్సర్లు చెప్పట్లేదు, జస్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ చూపిస్తున్నాను అంతే. ఎందుకంటే సిలబస్ ఎక్స్ప్లెనేషన్ టెక్స్ట్ బుక్లో ఏ ఏరియా చదవాలి, నెక్స్ట్ అది క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన వీడియోనే. నెక్స్ట్ శివాజీ చేత దుర్గాలు జయించబడినవి. ఈ వాక్యాన్ని కర్తృవాక్యం. సో ఒక వాక్యం ఇచ్చేసి దాని కర్తృవాక్యం ఏమిటి ఈ విధంగా కూడా అడుగుతున్నారు. సో చూడండి ఇవన్నీ క్వశ్చన్ ఫ్రేమింగ్సే. సో చూడండి ఇక్కడ ఒక పదం ఇచ్చేసి దాన్ని విడదీసి పద విభజన ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు సందులకు సంబంధించి. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏం అడగొచ్చు, ఒక పదం ఇచ్చేసి అది ఏ సంధి అవుతుంది అలా కూడా అడుగుతారు అన్నమాట. మీరు ఎలా ఇచ్చినా కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ సో సమాస పదం ఇచ్చేసాడు. సో సమాస పదం ఇచ్చి దాని యొక్క విగ్రహవాక్యం అడగలేదు, అది ఏ సమాసం. సో విశేషణ పూర్వపద కర్మధారయమా, లేకపోతే విశేషణ ఉభయపద కర్మధారయమా, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసమా ఈ విధంగా మ్యాచింగ్ క్వశ్చన్ పేపర్ని మనకు టఫ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి ఒకే క్వశ్చన్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ సో చూడండి ఒక అలంకారానికి సంబంధించి డెఫినేషన్ ఇచ్చేసి అది ఏ రకమైన అలంకారం అలా అడిగారు అనమాట. లేకపోతే ఒక అలంకారానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఎగ్జాంపుల్ ఇచ్చేసి అది దాంట్లో ఉన్న అలంకారం ఏమిటి ఈ విధంగా కూడా మనల్ని అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో చూడండి జాతీయానికి సంబంధించి ఇక్కడ ఎలా అడిగారు. సో గుడోపాల న్యాయం దీనికి సంబంధించిన జాతీయం. సో నెక్స్ట్ శారద వ్యుత్పత్తార్థం. సో శారద అనే పదానికి వ్యుత్పత్తార్థం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ మనకు అడుగుతుంది జరిగిందనమాట. సో చూడండి మీకు స్టార్టింగ్లో వ్యాకరణ పారిభాషిక పదాలు అని చెప్పేసి ఇచ్చాడు కదా, అవన్నీ కూడా ఇక్కడ చూడండి వాటికి సంబంధించి ఒక డెఫినేషన్ ఇచ్చేసి సో ఆ స్టేట్మెంట్ అనేది కరెక్టా కాదా ఈ విధంగా కూడా మనకు అడిగారు. సో సిలబస్లో ఇచ్చిన ప్రతి టాపిక్ని మనం కవర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సిలబస్లో లేనివి తర్వాత విషయం, సిలబస్లో ఉన్నవి మాత్రం మనం 100% కంప్లీట్ చేయాలి. సో చూడండి ఇవి కూడా వ్యాకరణ పారిభాషిక పదాలకు సంబంధించిన క్వశ్చన్సే. ఓకేనా.
సో చూడండి, సో వ్యాకరణ పారిభాషిక పదానికి సంబంధించి మరొక క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా, సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ ఇవి. టెక్స్ట్ బుక్లో ఏ చదవాలి, ఎగ్జామ్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్పానని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ అందరికి వచ్చి మరొక డౌట్ ఏంటంటే, టెక్స్ట్ బుక్లో మనం పాత్రలు, సో పాత్రలకు సంబంధించి చదవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. మనకు టెట్ 2 సిలబస్కి సంబంధించి కూడా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఏవైతే లెసన్స్ ఉన్నాయో ఆ లెసన్స్లో ప్రతి క్యారెక్టర్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. 1 or 2 క్వశ్చన్స్ అనేవి సో పాత్రలకు సంబంధించి అడుగుతున్నారు. సో మనం ఈ 1 or 2 క్వశ్చన్కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ప్రతి పాఠం చదవటం అనేది ఎంత టఫ్ వర్క్ అండి. సో టెట్ 2 తెలుగు వాళ్ళు ఎలాగ చదువుతారు, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు తెలుగు చదవాలి కాబట్టి, రిమైనింగ్ వాళ్ళకి ఇది కొంచెం టఫ్ వర్క్ కదా. సో ఫస్ట్ సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ అన్ని ఫుల్ ప్లెజ్డ్గా మాకు వచ్చు, సో ఈ 2 మార్క్స్ కూడా మేము మిస్ చేసుకోలేం అనుకున్న వాళ్ళు టెక్స్ట్ బుక్లో ప్రతి పాఠానికి సంబంధించి పాత్రలు కూడా మంచిగా చదవండి. ఓకేనా, పాత్రలు అంటే ఏం కాదు, టెక్స్ట్ బుక్లో ఏదైనా ఒక సందర్భం తీసుకుని ఆ సందర్భం ఇస్తాడు, ఈ సిచ్యువేషన్లో ఎవరెవరు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాఠానికి సంబంధించి 2 క్యారెక్టర్ నేమ్స్ ఇచ్చి ఈ క్యారెక్టర్స్ ఏ పాఠంలో ఉన్నారు అలా అడుగుతారు అనమాట. మ్యాక్సిమం పాత్రలకు సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్ కోసం మీరు ఎంటైర్ తెలుగు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవడం అనేది టైం టేకెన్. కాబట్టి ఫస్ట్ మీరు ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పాత్రలకు సంబంధించి కూడా చూసుకోండి. ఓకేనా, సో పర్టికులర్గా వాటి కోసం అంటూ టైం కేటాయించకండి. సో ఇవ్వండి, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. నేను మీకు కావాలంటే ఫర్దర్గా టెలిగ్రామ్ ఛానల్లో ఇవన్నీ క్వశ్చన్ పేపర్స్ నేను మీకు అప్లోడ్ చేశాను. సో ఒకసారి మీకు ప్రతి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట టెట్ 2కి సంబంధించి. సో ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అవి నేను 18 నుంచి కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను. అవన్నీ కూడా విజిట్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.